హృదయ సామ్రాజ్యాన్ని దోచుకున్న చోరుడు. మరి ఇంకెందుకు ఆలస్యం, కానివ్వండి. అల్లుడు గారు, అల్లుడు గారు, ఏమైంది అల్లుడు గారు? నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా, నా మొగుడికి నేను కాళ్ళు పట్టట్లేదా? ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమేనా ఇది? మీరు పట్టమన్నప్పుడల్లా పడుతూనే ఉన్నాను కదా. పెద్ద పట్టావులో. అబ్బా వదలండి, మీరు మరీను. జరగబోయే పెళ్లి మనమ్మాయిదే, మధ్యలో మీ సరసాలేంటి? చూడు శాంత, పిల్లల పెళ్లిళ్ళు అయిన తర్వాతే 3 పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది. మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే, దీంట్లో తప్పే ఉంది. నువ్వేంట్రా ఎక్కడే చూస్తున్నావు? మీ పనులన్నీ చూడమన్నారు కదండి, చూస్తున్నా. చూసాలో గాని ఆ మూట తీసుకెళ్లి పైన పడాయి. ఇప్పుడు పైన ఏమంటాడు, రేపు కింద ఏమంటాడు? నా టవల్ అది నా చున్నీ. బా ఏంటా సౌండ్స్? నీ గదిలోంచి వస్తున్నాయి అనుకున్నానే. లేదే, మన ఇంట్లో కాదనుకుంటానయ్యా, పక్కింట్లో అనుకుంటానండి. మన ఇంట్లో ఎంత పెద్ద మగోళ్ళున్నా ఏలా పిత్తాంటి సౌండ్ ఎప్పుడు రాలేదండి. రండి పోదాం. డాడీ, ఇంటికో బిందె, ఇల్లాలకో శారీ ఇచ్చాం కదా, ఈసారి ముసలాడుకో మంచం, కుర్రాడుకో కుర్చీ ఇచ్చేద్దాం. నా చేతికో చెప్పా, మీ అమ్మ చేతికో కర్ర కూడా ఇచ్చేయి, దరిద్రం పొదిరిపోద్ది. రేయ్, నువ్వు ఇట్టా ఇచ్చే సలహాలన్నీ నేను పాటించుకుంటూ పోతే రేపు నేను కూర్చోవాల్సిన అసెంబ్లీలో లోపల కాదు, అసెంబ్లీ బయటకు వచ్చి అమ్మా తల్లి బాబు అంటూ అడుక్కు తినాలి. ఇక నీ బోడి సలహాలు నాకేం అక్కర్లేదు, కానీ నా ఐడియాలు ఏమో నేనే వేసుకుంటావు. అసలు నీ మట్టి బుర్రలో ఐడియాలు ఉండేరిస్తే కదా. అన్నసి నా బుర్రలో ఐడియా ఎప్పుడు ఏడవదరా, నా బుద్ధి అది నవ్విందంటే ఆ సర్వేశ్వరరావు గారు ఖచ్చితంగా ఏడవాల్సిందే. అయితే త్వరగా నవ్వాడు. నువ్వు వెంటనే మరి ఈరిగాన్ని, సూరిగాన్ని, కిట్టిగాన్ని తీసుకెళ్లి ఆ సర్వేశ్వరరావు కూతురు ఎక్కడుందో ఎత్తికి, ఎక్కడ దొరికితే అక్కడ దాంతో ఓట్లన్నీ మనకి, పోట్లన్నీ ఆ సర్వేశ్వరరావు. ఓరినా మొదనష్టపు డాడీ, ఆ అమ్మాయిని లేపేశావనుకో సింపతి పెరిగి ఓట్లన్నీ ఆడికి పడతాయి, కానీ మనకెందుకు పడతాయి? మారదే పీత బ్రెయిన్ అంటే. వారి పిచ్చినాకో ఆ సర్వేశ్వరరావు కొన్నది ఒక్కతే కూతురు కదా. అవును, ఆ ఉన్న ఒక్క కూతుర్ని మనం లేపేశామనుకో, ఊరికి హామీ పెట్టిన ఆయన కూతుర్ని ఊరోళ్లే చంపేశారనుకుని ఆ సర్వేశ్వరరావు పిచ్చి కుక్కలాగా రెచ్చిపోయి వెంటనే పోలీసు వాళ్ళని, మిలిటరీ వాళ్ళని పిలిపించేసి కనపడ్డోని కనపడ్డట్టుగా కైమా కొట్టించేస్తాడు. దాంతో ఊరోళ్ళందరూ అడిగి రివర్స్ అయిపోతారు, ఓట్లు మొత్తం మనకు గుద్దేస్తారు. నీది బుర్ర కాదురో, మరి పాదరసం తొర్రా. నో మెన్షన్. ఆలస్యం అమృతం ఆల్కహాల్ అన్నారు. వెంటనే వెళ్ళి పని చూసుకో. స్టార్టింగ్ లోనే స్లిప్ అయిపోయాడేంటి? ఎల్లుడు వెనక్కి తిరిగి వస్తారంటవా? ఒక గార్మెంట్ షాప్ ఓనర్ కొంపలో ఇలాంటి ఎదవ పనులు చేస్తున్నాడన్న సీను బయట ఎవరికన్నా తెలిస్తే నా సీన్ రేపు సీనే. పోనీ పని మనిషిని పెడదామంటే ఇద్దరికి చెరొకతిని పెట్టాలి. 2 కప్పులు చేరితేనే ఇంటి కప్పు లేచిపోతుంది, ఇంకా 4 కప్పులు చేరితే కొంప కూలిపోవడమే. వెర్రీ బ్యాడ్. ఈవినింగ్ సీన్ ఇంత అందంగా ఉంది, ఇంకా నైట్ సీన్ ఎంత గ్లామర్ గా ఉంటుందో. ఇలా ఇద్దరు చెర్ర చెయ్య పట్టుకు లాగేస్తే మొండెం మాత్రమే మిగులుద్ది. వదలండి. ఇవాళ నా థియేటర్ లో అదేం కుదరదే, నా థియేటర్లోనే వెయ్యాలి. పోవే, నేను నిన్ను వదలంటే వదలను. పోవే చెప్పు నా సవితి. పోవే పోరుమొక్కడా సవితి. పోవే, నేను వదలను. ఇప్పుడు పో దాని దగ్గరికి. అమ్మో, ఎక్కడికి పారిపోయావు? మళ్ళీ నువ్వు తగులుకున్నావు, నా వల్ల కాదు. అరగంట నుంచి నిద్రపోతున్నావేంటి? మెయింటైన్ చేసే శక్తి లేనోడికి నీకెందుకు 2 థియేటర్లో? తీసుకో, నిద్రపో. నా అంత సుఖ పురుషుడు ఈ ప్రపంచంలోనే ఎవడూ లేడని ఆనంద్ గారి దగ్గర అడ్డంగా కోసేశాను. ఈ నా రియల్ లైఫ్ ఏంటో వాడికి తెలిస్తే టక్కున గుండాగి చేస్తాడు. ఏం చేస్తాం, నా బతుకు మునిగిపోయిన టైటానిక్ అయిపోయింది. సుబ్బారావు గారు,
వెల్కమ్ వెల్కమ్. మీ పేరు విని ఇక్కడికి వచ్చానండి. ఈ జాకెట్ చక్కగా కుట్టాలి. ఇదిగో ఈ జాకెట్ మాదిరి ఒంటి కతుక్కునేటట్టుగా ఉండాలండి. ఒరే కాజా, కొలతలు రాసుకోరా. చెప్పండి గురు. 40-32. 40-32. అదేంటి ఈ జాకెట్ కొలవకుండానే కొలతలు చెప్పేస్తున్నారు? అదే నా స్పెషాలిటీ, కొలవకుండానే కొలతలు చెప్పేయగలను. ఆ? అవును, గుడ్డని తెచ్చారు? 60 సెంటీమీటర్లు. 60? జాకెట్ గా జేబురు మాలకాయ. అమ్మా, మీకు జాకెట్ కుట్టాలంటే మీటరం బాతి కావాలి. ఎందుకు? గుడ్డ కాజేస్తానిక? మీటరం బాతికి అక్కర్లేదు. మా పిన్ని కూతురికి 60 సెంటీమీటర్లే సరిపోద్ది. అమ్మా, అది ఆవిడ అదృష్టం. ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది. మరో 60 పంపండి. సరేలే, అయితే ఇవ్వు, నేనే తీసుకెళ్తా. హలో, రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్, నా పేరు గురునాథం, హెక్లెక్స్మి. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9:30కి ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. మన బాస్ బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీస్ లో ఉన్న చెత్త అంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్. నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 300 బాగా చెప్పావమ్మా. నీకు జాయినింగ్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యోగం తిప్పుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం, కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ ప్యాంట్ తిరిగి ఉంది. నేను కివ్వు నచ్చానట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ జాబ్ తప్పుతుందా? ఏమండి, హాస్యాలు ఆడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అనుకుంటావా? అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీసు రా బాబోయ్.